చూసారు కదా ఇవాళ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది. ఇంటీరియర్ కూడా దరిదాపు అంతా కంప్లీట్ కావచ్చింది. ఇక మిషనరీ ఒకటి ఇవన్నీ కూడా త్వరలోనే వస్తున్నాయి. 5 నెలలు అని చెప్తున్నారు కానీ దాన్ని 3 నెలల్లో కంప్లీట్ చేయాలి అనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు, ఇక కలెక్టర్లు అంటారా వారానికి ఒకసారి దీని మీద రివ్యూ పెడుతూనే ఉన్నాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీటిని ఫాలోఅప్ చేయడానికి పర్సూ చేసుకుంటా డిఎంఎండ్హెచ్ఓ గారు, ఎంజిఎం సూపరింటెండెంట్ గారు, వీళ్ళందరూ అధికారులు, ఇక్కడ ఉన్న ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి టీం వర్క్గా త్వరలో కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాం. దీనివలన ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, 1000 బెడ్ల హాస్పిటల్ అంటే ఇలా చిన్న విషయం కాదు. మనకు చుట్టూ ఉమ్మడి జిల్లాలు కాకుండా చుట్టుపక్కల కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కూడా ఇది ఒక గుండెకాయ లాంటి తిరిగి తయారు కాబోతున్నది. దీని తగ్గట్టు కూడా ఎంప్లాయ్మెంట్ డాక్టర్లే కానివ్వండి, ఏ కేటగిరీలో ఉన్న ఎంప్లాయ్మెంట్స్ గతంలో ఉన్న వాళ్ళని అకామిడేట్ చేసుకుంటూ ఇంకా ఎంతవరకు వస్తుంది అనేది అంచనాకు వచ్చేస్తున్నారు. అది రాగానే ఏవి చిన్న వర్కర్స్ ఉండే మాత్రం అవి లోకల్ వాళ్ళకి వేయాలని చెప్పి కూడా మేము అడగటం జరిగింది. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా సంతోషం అని చెప్పి. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ఇందులో రాజకీయాలు మాట్లాడాలనుకుంటే కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా మంచి పని చేసిండ్రు గతంలో అని అంటే మనం చూసినాం. ఇవాళ ఇది చరిత్రలో మిగిలిపోయినటువంటి సెంటర్ జైలు ఉండే యుద్ధ ప్రతిగమ మీద రాత్రికి రాత్రి షెడ్లు కట్టి పోలీసుని పెట్టి కూలగొట్టిన సందర్భం చూసినాం. 1100 కోట్ల రూపాయలు ఇంత తొందర శాంక్షన్ ఎట్లు ఇస్తాను అని చెప్పి మేము బాగానే వస్తానే కదా అనుకున్నాం. కానీ దీన్ని కుదబెట్టి మహారాష్ట్ర బ్యాంకులో ఎంత లోన్ తీసుకొచ్చిందనేది కూడా మీకు చూపించినాం. దాంట్లో కొద్దిగా తేడా జరిగి ఇబ్బంది అయిన సందర్భం ఉన్నప్పుడు కూడా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద నా మిషనరీ పిల్లర్లు స్లాబులు పోసిన మనం చూసిందే. అది పిల్లర్లు స్లాబులు పోతే మొత్తం కంప్లీట్ అవుతాం అనుకునే దాంట్లో ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ప్రారంభించిన ఇది ప్రజలకు సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం కాబట్టి ఎవరికి పేరు వస్తుందో ఇంకేదో అని ఆలోచన చేయకుండా దీన్ని కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతోటి బడ్జెట్లో కూడా ఎక్కడ వెనకాడకుండా దీనికి తగినంత బడ్జెట్ ఇచ్చుకుంటూ దీన్ని కంప్లీట్ చేయడానికి ముందు పోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మేము కూడా వీటిని స్టేజ్ చూసుకుంటూ దీన్ని ఏం చేయాలి అనే దాన్ని ఇక్కడికి రావటం వల్ల మాకు ఇంకో 4 సంఘటనలు తెలిసినాయి. వాటి మీద ఇమ్మీడియట్ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం, మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని స్పీడప్ చేయడానికి 3 నెలలనే కంప్లీట్ చేయడానికి అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఎంజిఎం హాస్పిటల్ ఉండంగా, అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎంసీలో ఉండంగా వాటిలోనే కట్టుకుంటూ వండుకుంటే ఇలా సెంటర్ జైలు కూడా మిగిలేదు. మనకు సెంటర్ జైలు పోయింది. ఇప్పుడు హాస్పిటల్ దాన్ని రెనోవేట్ చేయకుండా మహాత్మా గాంధీ హాస్పిటల్ ఎంజిఎం అన్నప్పుడు మనకు వెనుకటికెళ్ళి చరిత్రలో మిగిలిన అవన్నీ ఎంజిఎం అనేది ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఎక్కడెక్కడికెళ్ళి వచ్చినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అలాంటి దానిని మనం దాన్ని మంచిగా చేయాలనే ఆలోచనతో అక్కడ కడితే బాగుండేది. కానీ దానికి అందులో ఉన్న స్టాఫ్ ఇందులో ఉన్న స్టాఫ్ కలిసి ఇంకెంత వస్తున్నారు అనేది అంచనాకు వచ్చిండ్రు. అది ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా మంత్రి గారు ఒకరోజు దాని మీద అడ్రస్ చేస్తారు. స్టాఫ్ కొత్త వాళ్ళు పాత వాళ్ళని పోంగా కొత్త వాళ్ళకు లోకల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోటి మేము ముందుకు వెళ్తున్నాం. మేము మా యొక్క రిక్వెస్ట్ కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా లోకల్ వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన. ఇప్పుడు మేము ఏమంటున్నా, గత ప్రభుత్వం వల్ల చెయ్యని దుర్మార్గం లేదు, ఏది లేదు. ఆన్ పేపర్ రిటర్న్గా పలానోళ్ళు తీసుకున్నారు అని ఆన్ పేపర్ మా దృష్టికి వస్తే తీసుకొచ్చి మొద్దుగేస్తారు. ఆడ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పిస్తారు. ఎవడైనా దొంగ ఎవడని ఉంటే అది కంప్లైంట్ చేస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు 2-3 ఈ మాట అంటున్నారు, కానీ రిటర్న్గా కంప్లైంట్ అనేది రావాలి కదా, మాకు తెలియాలి. లేదు రిటర్న్గా రాకపోయినా అట్లీస్ట్ వాళ్ళు ముందు వచ్చి మా దగ్గర పలానోడు తీసుకున్నాడు ఫోన్లోనన్నా చెప్పాలి కదా. ఏది లేకుండా మనం ఒక దానికే ఇది కాకుండా ఉండాలి. చూడండి, మన అవసరాన్ని బట్టి, ప్రకృతిని బట్టి, 4 మేధావులు చెప్పిన దాన్ని బట్టి ముందుకు వెళ్తాం. దానికి తగ్గట్లనే ఇవాళ మెటీరియల్ కూడా నిజంగా చెప్పాలంటే సిటీ స్కాన్ కానివ్వండి, మిషనరీ కానీ అవన్నీ కూడా తీసుకురావటం, ఇన్స్టాల్ చేయటం అనేది చాలా చాలా పెద్ద పని. బిల్డింగ్ అనేది
స్ట్రక్చర్ అనేది మ్యాక్సిమం అయిపోయింది. మిషనరీ ఇన్స్టాలేషన్ దాన్ని రావటం చేయటం ఇవి తప్ప ఇక అన్ని దరిదాపు అన్ని క్లియర్ అయినాయి.